ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. అందరు బాగున్నారా? ఈ సమయంలో ఒక ప్రశ్నకి దేవుని వాక్యంలో నుంచి జవాబు చూద్దాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, చాలామంది జీవితాల్లో ఉండే ప్రశ్న, యేసయ్య నేను ప్రేమిస్తున్నాను కానీ ఎందుకని ఆయన చిత్తం చేయలేకపోతున్నాను? మీరు దేవుని చిత్తం చేయాలని ఆశపడుతున్నారంటే ఆయన మీరు ప్రేమిస్తున్నారని అర్థం. కానీ ఎందుకని దేవుని చిత్తం చేయలేకపోతున్నాం? దేవుని చిత్తం మన పట్ల ఎందుకని నెరవేరట్లేదు? ప్రభు దీని గురించి ఏమన్నారంటే, నన్ను వెంబడించుకోరువాడు ప్రతిరోజు తను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్పారు. డెనే యువర్ సెల్ఫ్ డైలీ అండ్ క్యారీ యువర్ క్రాస్. నేను ఉపేక్షించుకొని నన్ను వెంబడించమన్నారు. ఉపేక్షించుకోవటము అంటే మనల్ని మనం కాదనుకోవటం. డెనే యువర్ సెల్ఫ్. నువ్వు కాదు అనుకొని సిలువెత్తుకొని ఆయన వెంబడించాలంట. మనల్ని మనం కాదనుకొని సిలువెత్తుకొని వెంబడించాలంట. సిలువ అంటే యేసు ప్రభు వారి జీవితాన్ని చూస్తే ఆయన ఎడల తండ్రి కలిగి ఉన్న చిత్తం ఏంటంటే, ఆయన భూమి మీదకి రిక్తునిగా వచ్చి సర్వమానవాళి పాప పరిహారార్థమై సిలువ వేయబడి తన ప్రాణాన్ని అర్పించి 3వ దినమందు తిరిగి లేచి ఆయన మనుషులందరికీ రక్షణ అనుగ్రహించడమే తండ్రి ఆయన ఎడల కలిగి ఉన్న చిత్తము. అంటే సిలువ అనేది ఆయన చిత్తానికి పోల్చుకుని చూస్తే, ఆయన చిత్తాన్ని మోసుకునేవాడు మొదట తను ఉపేక్షించుకోవాలంట. అంటే ఆయన చిత్తం చేయాలనుకునేవాడు మొదట తను కాదనుకోవాలంట. ఇదేంటి? ఆయన చిత్తం చేయాలంటే మనల్ని మనం కాదనుకోవాలా? మనల్ని మనం డెనే చేసుకోవాలా? అంటే అవును, మనల్ని మనం ఎప్పుడైతే కాదనుకుంటామో అప్పుడు మాత్రమే తండ్రి చిత్తం చేయగలమండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చిత్తం చేయాలి అంటే మొదట మనల్ని మనం కాదనుకోవాలి. ఎవరైతే తను కాదనుకుంటారో ఆ వ్యక్తి తండ్రి చిత్తం చేయగలరు. ఇంతకీ మనల్ని మనం కాదనుకోవడం అంటే ఏంటి అంటే, ఆల్రెడీ మనం ఒక ఇమాజినేషన్ చేసుకొని పెట్టుకుంటాం. అది ఏ పరిస్థితి అయినా కావండి, మీ జీవితంలో ఉన్న ఏ పరిస్థితికైనా దీన్ని అప్లై చేయండి. మనం ఆల్రెడీ ఒక ఇమాజినేషన్ కలిగి ఉంటాం. మనం ఆల్రెడీ ఒక ప్రణాళిక వేసుకొని ఉంటాం. దానిలో నుంచి దేవుని చిత్తాన్ని చూస్తాం. మనము ఆల్రెడీ ఒక ఉద్దేశం పెట్టుకొని అవతల వ్యక్తి నుంచి అదే సమాధానం రావాలని చూస్తాం. అది జరగదండి. అందుకే మనకి దేవుని చిత్తం నెరవేరినట్లుగా అనిపిస్తుంది. దేవుని చిత్తం నెరవేరాలి అంటే మొదట మనల్ని మనం కాదనుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం కాదనుకుంటామో అప్పుడే తండ్రి యొక్క ఆలోచనలు మన పక్షాన నెరవేరుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి ఎడల దేవుని చిత్తం నెరవేరాలి అంటే ఆ వ్యక్తి తను ముఖ్యమైన వానిగా అనుకోకూడదు. దీనికి అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని ఒక ప్రోగ్రామ్ చేసి ఒక రోబోట్ లాగా మనల్ని తయారు చేయలేదు. ఒక రోబోట్ని దాంట్లో ప్రోగ్రామ్ చేసి అది ఏం చెయ్యాలో మనం చెప్తే అది ఆ పని చేస్తుంది. దేవుడు మనల్ని చేయలేదు. హీ గివ్ అస్ రైట్స్. హీ గివ్ అస్ టు టేక్ ఓన్ డిసిషన్. మనల్ని మనం సొంత నిర్ణయం తీసుకోవడానికి ఆయన మనకి పర్మిషన్ ఇచ్చాడు. మనకై మనం ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం చేయటానికి దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. అంటే మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మనిషి తనకు తానుగా నిర్ణయం తీసుకొని ఏ పనైనా చేయడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఈ అధికారాన్ని ఎవరైతే వినియోగించుకోకుండా తమ జీవితం పట్ల సొంత ఆలోచనలు చేసుకోకుండా ఆయన చిత్తం కొరకు వీరి యొక్క ఆశలని, వీరి యొక్క చిత్తాన్ని, వీరి యొక్క ఆలోచనల్ని విడిచిపెట్టి ఎవరైతే తండ్రి చిత్తం చేయాలని ఆశపడతారో వారి పట్ల మాత్రమే తండ్రి చిత్తం నెరవేరుతుంది. మనం ఒక ఇమాజినేషన్ చేసుకొని ఒక ప్రణాళిక పెట్టుకొని అందులో దేవుని చిత్తం నెరవేరాలి అంటే అది నెరవేర్చబడదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు తన పిల్లల పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు. అవి మనుషుల ఊహకు కానీ, వారి చెవులకు కానీ, వారి యొక్క తలంపులకు కానీ అవి అందవు, అవి వినబడవు, అవి గ్రహించ సఖ్యం కావు. ఎందుకంటే తన పిల్లల పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచనలు అనేవి అంత గొప్పవి. ఆ గొప్ప చిత్తం నెరవేరాలి అంటే అది ఆయన వైపు నుంచి మాత్రమే నెరవేరాలి. మన వైపు నుంచి మనం ఒక ఆలోచన వేసుకొని ఆ ఆలోచనలో దేవుని చిత్తం నెరవేరాలంటే కుదరదండి. వీ హ్యావ్ టు గో హిస్ పాత్స్, నాట్ ఆర్ పాత్స్. మన మార్గాల్లో కాదు, ఆయన మార్గాల్లోకి వెళ్ళాలి. ఆయన మార్గంలోనికి వెళ్ళి మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే, దేవుడు నీకు ఇచ్చిన ఏ అధికారం అయితే ఉందో, సొంతగా నిర్ణయం తీసుకోగలిగిన ఏ అధికారం అయితే ఉందో ఆ అధికారాన్ని విడిచిపెట్టాలి. గివ్ అప్ యువర్ రైట్స్.
నీ అధికారాన్ని విడిచిపెట్టేసి నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన తన చిత్తాన్ని నెరవేరుస్తాడండి. దేవుడు మనకి అధికారం ఇచ్చాడు కదా అని సొంత నిర్ణయం తీసుకుని పోతే జీవితంలో నష్టాన్ని చూస్తాం. దేవుని వాక్యం చెప్తుంది, స్వేచ్ఛానుసారంగా తిరుగువాడు లెస్సైన జ్ఞానానికి విరోధి అంట. అంటే స్వేచ్ఛగా తిరగాలనుకునేవాడు మంచి జ్ఞానానికి విరోధంట. అయితే జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడంటే తన స్వబుద్ధిని ఆధారం చేసుకునక ఆయనకి లోబడి మన ప్రవర్తన మీద ఆయన చిత్తానికి అంగీకరించి మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొని ఎప్పుడైతే జీవితంలో అడుగు ముందుకేస్తామో అప్పుడే దేవుని చిత్తం నెరవేరుతుంది. మనల్ని మనం ఉపేక్షించుకొనిదే దేవుని చిత్తం నెరవేరదు. ఇంకా చెప్పాలంటే ఉపేక్షించుకోకుండా నిన్ను నీవు కాదు అనుకోకుండా సిలువను ఎత్తుకోలేవు. ఉపేక్షించుకున్నవాడు మాత్రమే సిలువను ఎత్తుకొనగలడు. ఆయన చిత్తం చెయ్యగలడు. ఆయన చిత్తం చెయ్యాలంటే మనల్ని మనం కాదనుకోవాలండి. బైబిల్లో ఏ భక్తునైనా తీసుకోండి, మోషే భక్తుడు నా వల్ల కాదయ్యా, నేను నోటి మాంద్యం కలిగేవాడిని అన్నాడు. నేను మాట్లాడలేను, నేను అది చేయలేను, ఇది చేయలేను, నేను పనికిరాను అని అనుకోవడం మాని దేవుని చిత్తం కొరకు ఆయన ఇష్టం పక్కన పెట్టి దేవుని ఇష్టం ఎప్పుడైతే చేయటం మొదలు పెట్టాడో మోషే భక్తుని ద్వారా దేవుడు సంకల్పించిన చిత్తము నెరవేరింది. మోషే పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచన నెరవేరింది. ఎప్పుడంటే మోషే భక్తుడు తన యొక్క ఆలోచన పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు యేసు ప్రభువారు కూడా, తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్ర నా యొద్ద నుంచి తీసివేయమన్నారు. కానీ మళ్ళీ లేదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించాలి అన్నారు. ఎందుకంటే యేసయ్యకి బాగా తెలుసు ఆయన చిత్తం అంటే ఆయన ఇష్టం అక్కడ నెరవేరితే లోకానికి రక్షణ అనుగ్రహించబడదు. తండ్రి చిత్తం నెరవేరితేనే లోకానికి రక్షణ అనుగ్రహించబడుతుంది. అందుకనే యేసు ప్రభువారు ఆ మాట అని కూడా తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నారు. ఎప్పుడైతే మనల్ని మనం ఉపేక్షించుకుంటామో, మనల్ని మనం కాదనుకుంటామో అప్పుడే దేవుని చిత్తం చేయగలం. బైబిల్లో ఏ వ్యక్తి అయినా సరే తన సొంత ఇష్టాన్ని తన ఆలోచనని పక్కన పెట్టిన తర్వాతే దేవుడు వాడుకున్నాడు. ఉదాహరణకి పౌలు భక్తుని తీసుకుంటే, సౌలా సౌలా నీవు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన, ప్రభువా నీవెవడు అన్నప్పుడు, నీవు హింసిస్తున్న యేసుని అని ఆయన సమాధానం ఇచ్చినప్పుడు, అయితే నేను ఏం చెయ్యాలి అన్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతాడు అంటే, దేవుడు ఎవరికి తన చిత్తాన్ని బయలుపరుస్తాడు అంటే వారి ఇష్టాన్ని పక్కన పెట్టి నేను ఏం చెయ్యాలి అననయ్య కూడా, ప్రభువా నేనున్నానయ్యా, నేనేం చెయ్యాలయ్యా అని అన్నాడు. ఎవరైనా సరే ఆయన మాటకి లోబడితే ఆయన తన చిత్తాన్ని తెలియజేస్తాడు. దేవుడు మాట్లాడే వ్యక్తులు కూడా వాళ్ళే. ఆయన ఆత్మ నరునితో ఎల్లప్పుడూ వాదించదంట. ఎందుకంటే ఆయన చిత్తం చేసే వాడితో మాత్రమే ఆయన మాట్లాడతాడు. ఆయన చిత్తం నెరవేరాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం కాదనుకోవాలి. దేవుని ఇష్టం కొరకు తన ఇష్టాన్ని చంపుకొనగలిగిన వాడు ఎవడో ఆ వ్యక్తి మాత్రమే దేవుని చిత్తం చేయగలడు. దేవుని ఇష్టం చెయ్యని ఏ వ్యక్తి కూడా దేవుని చిత్తం చేయలేడు. తన కాదు అనుకొనని ఏ వ్యక్తి కూడా దేవుని చిత్తం చేయలేడు. పాత నిబంధనలో సౌలునే తీసుకుంటే దేవుడు చెప్పిన మాట చేయకుండా అగబరాజుని బ్రతికించి ఆ ఎడ్లని ఆ పశువుల్ని దాచిపెట్టి దేవుని చిత్తానికి విరోధంగా ప్రవర్తించాడు. ఎప్పుడైతే దేవునికి విరోధంగా ప్రవర్తించాడో దేవుడు అతని పట్ల ఉన్న చిత్తాన్ని తొలగించేశారు. అతడు సదాకాలం ఇశ్రాయేలు మీదుగా రాజుగా ఉండడం దేవుని చిత్తం. కానీ ఎప్పుడైతే తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడో దేవుని ఇష్టం నెరవేరడం ఆగిపోయింది. మన ఇష్టం ఎప్పుడైతే నెరవేర్చడం మొదలు పెడతామో, మనం పిలుపులో ఉన్నవారమైనా మనం ప్రణాళికలో ఉన్నవారమైనా దేవుడే మనల్ని పిలిచిన దేవుని చిత్తంలో నుంచి మనం పక్కకు పోతాం. మన ప్రదేశంలో మనకన్నా గొప్పవాడు వచ్చి ఆయన పని చేస్తాడు. ఏ వ్యక్తి అయితే ఆయన చిత్తాన్ని చేయటానికి కుతూహలపడతాడో, ఆయన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతాడో, దేవుడు తనకి ఇచ్చిన అధికారము సొంత నిర్ణయము పక్కన పెట్టి తన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొని ఉండాలి. ఈ దినము దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఇష్టం నెరవేరాలి అంటే మనం మన పట్ల వేసుకున్న ప్రణాళికలు, మన పట్ల వేసుకున్న ఆ ఇమాజినేషన్, మన జీవితంలో మనం ఊహించుకున్న ఆ పిక్చర్ పక్కన పెట్టాలి. మన ఆలోచనలు పక్కన పెట్టి దేవుని ఇష్టం చేయటానికి తెగించిన వాడే ఆయన చిత్తం నెరవేర్చగలడు. ఆయన ఇష్టం నెరవేర్చడానికి కష్టమైన చేయగలిగిన వాడే ఆయన చిత్తం నెరవేర్చగలడు. దేవుని చిత్తం చేయాలంటే శ్రమ పడాలి. దేవుని చిత్తం చేయాలంటే కష్టపడాలి. దేవుని చిత్తం ఏ వ్యక్తి ఊరికే చేయలేడండి. దేవుడు అబ్రహామును పిలిచాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, మరి ఎన్నటికీ అటువైపు వెళ్ళలేదంట. తన కుమారుని బలి ఇవ్వడానికి సైతం తెగించాడు. కాబట్టే దేవుని చిత్తం చేయగలిగాడు. అందుకే విశ్వాసానికి తండ్రి అయ్యాడు. ఈ దినమందు దేవుని చిత్తం చెయ్యాలి అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి.
మనల్ని మనం కాదనుకుంటే దేవుని చిత్తం బయలుపడుతుంది. ఏ వ్యక్తి అయితే తనను తను మొదట కాదనుకుంటాడో దేవుని చిత్తం అప్పుడు ఆ వ్యక్తికి తెలుస్తుంది. సౌలుతో కూడా దేవుడు నేనేం చెయ్యాలయ్యా అన్నప్పుడే తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళు అని ఆయన చెప్పాడు. మనం ఎప్పుడైతే దేవా నా ఇష్టాన్ని పక్కన పెడుతున్నానయ్యా, నా రైట్స్ని నేను గివప్ చేస్తున్నానయ్యా, నేను విడిచిపెడుతున్నానయ్యా నా ఆలోచనల్ని, నీ చిత్తం చేయడానికి ఇష్టపడుతున్నానయ్యా, టెల్ మీ లార్డ్ అని అన్నప్పుడు మాత్రమే ఆయన యొక్క చిత్తం మన పట్ల నెరవేరుతుంది. ఎప్పుడైతే దేవా నేనేం చేయగలవో చెప్పండి అన్నప్పుడు ఆయన చిత్తం బోధపడుతుంది. మొదట మన జీవితంలో దేవుని చిత్తం తెలియజేయబడాలి అంటే, నెరవేర్చబడాలి అంటే మొదట మనల్ని మనం కాదనుకోవాలి. ఈ దినమందు మనందరం దేవుని చిత్తాన్నే చెయ్యాలి అని ఆశపడుతున్నాం. కానీ మన ఇష్టాన్ని పక్కన పెడతానికి మనం సిద్ధమా? మనం సిద్ధమైతేనే ఆయన చిత్తం ఆయన తెలియచేస్తారు. ఆయన తన చిత్తం మన ఎడల నెరవేరాలని ఎంతో ఆశ కలిగి ఉన్న మంచి తండ్రండి. ఆయన ఎంత గొప్పవాడంటే మన పట్ల ఆయన ఎంతో గొప్ప ఉద్దేశాలు కలిగి యేసయ్యతో పాటు మనల్ని పరలోక రాజ్యంలో సమాన హక్కుదారులుగా చేయాలని తండ్రి ఎంతో ఇష్టం కలిగి ఉన్నాడు. మరి ఆయన ఇష్టం నెరవేర్చాలంటే మరి మన ఇష్టం మనం విడిచిపెట్టాలి. ఈ దినమందు మనం మన ఇష్టాన్ని విడిచిపెట్టగలిగితే దేవుని యొక్క చిత్తం మన పట్ల నెరవేరుతుంది. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నా సహోదరులారా, మన ఎడల దేవుని చిత్తం నెరవేరాలి అంటే ఖచ్చితంగా మనల్ని మనం పక్కన పెట్టాలి. మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన చిత్తం నెరవేర్చాలి. మనల్ని మనం ఉపేక్షించుకుంటే ఆయన చిత్తం మనకు బోధపడుతుంది. ఆ చిత్తం మనం చేసినప్పుడు తండ్రికి ప్రియమైన పుత్రులుగా మారుతాం. ఆయన్ని సంతోషపెట్టువారిగా మారుతాం. ఆయన గణపరచువారిగా, ఆయన మనల్ని ప్రేమించినందుకు ఆయన్ని సంతోషపెట్టువారిగా మనం మారుతాం. యేసయ్య ఈ భూలోకం బ్రతికినప్పుడు తండ్రి చిత్తం చేసి ఆయన్ని మహిమపరిచినట్లు మనం కూడా నెరవేర్చగలుగుతాము. మనం కూడా ఆయన్ని సంతోషపెట్టగలుగుతాం. ఎప్పుడు అంటే మనల్ని మనం ఉపేక్షించుకొని మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకొని ఉన్నప్పుడు ఆయన చిత్తం ఆయన తెలియచేస్తాడు. మనం చేయటానికి శక్తిని ఇస్తాడు. తెలియచేసి మౌనంగా ఉండే దేవుడు కాదండి ఆయన, శక్తినిచ్చి నడిపించే తండ్రి. ఈరోజు నేను పనికి మాలిన వాడిని, నేను దేవుని చిత్తం చేయలేను అనుకోవచ్చండి. ఆయన అంటున్నాడు దీనులకి కృప అనుగ్రహించే దేవుడు. జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి ఆయన వెర్రి వారిని ఎన్నుకుంటాడంట. ఈ దినమందు నేను పనికి మాలోని, నేను ఏమీ చెయ్యలేను, నాకు చేత కాదని చెప్పకండి. దేవుడికి నువ్వు కావాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడికి నువ్వు అవసరం. నీ పట్ల ఆయన గొప్ప చిత్తం కలిగి ఉన్నాడు. నిన్ను గొప్ప స్థితిలో ఉంచి నిన్ను బట్టి ఆయన సంతోషించాలని ఆశపడుతున్నారు. ఈ దినమందు దేవుని చిత్తం మనం చేయడానికి ఇష్టం కలిగి ఉన్నాం, కానీ ఆయన ఇష్టం కొరకు మన ఇష్టాన్ని చంపుకునే వారమైతేనే సహోదరులారా ఆయన చిత్తాన్ని చేయగలం. కాబట్టి ఈ దినం మనల్ని మనం పక్కన పెట్టి, మన ఇష్టాలే మనం పక్కన పెట్టి, తండ్రి మన ఎడల కలిగి ఉన్న ఆలోచనలు ఏంటో, ఆయన మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలు, ఆయన ఇష్టాలు ఏంటో తెలుసుకొని ఆయన వెంబడిద్దాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.